ఇక పండుగలు వచ్చినాయంటే చాలు, మళ్ళీ రేపు దసరా వస్తుంది కదా, మీరు చూడండి, మహిళకు ఫ్రీ, పురుషుడికి డబుల్. అది ఎక్కడ లెక్కనో నాకైతే తెలియదు. మరి పండుగలకు ఎవరైనా గిఫ్ట్లు ఇస్తారు? రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడు. ఏంటిది? ఏ పండుగ అయినా, రంజాన్ అయినా, బక్రీద్ అయినా, క్రిస్మస్ అయినా, దసరా అయినా పక్కా తోఫా అయింది మీకు, డబల్ ఆర్టీసీ ఛార్జీలు. మీరు చూడండి, రేపు మళ్ళీ టికెట్లు దయచేసి తెలంగాణ ప్రజలు చూడాలని చెప్పి కోరుతా ఉన్నాను నేను. ఒక్క ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఈ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల ఉన్న ఆర్టీసీ దాదాపు 20,000 మంది ఉద్యోగాలు పోయే పరిస్థితున్నది. మహాలక్ష్మి కారణంగా నష్టాలు వస్తున్నాయని ఆర్టీసీ సంఘాలు చెప్తుంటే, కార్మికులు చెప్తుంటే, వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తలేరు. ఉన్న ఆర్టీసీనే నడిపే ముఖం లేదు నీకు. నెల నెల ఆర్టీసీకి 600 కోట్లు ఇచ్చే ముఖం లేదు. 15,000 కోట్లు తీసుకొని ఎట్లా మోస్తావు నువ్వు మెట్రోని? చెప్పు నాకు. ప్రజలకు కనీసం సమాధానం ఇవ్వండి. నేను ఇంకొక మాట కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నా దయచేసి. ఇట్లాంటి కీలకమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా 15,000 కోట్ల భారం మోయాలి అంటే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తారు, కొంత చర్చిస్తారు, అధికారులతో, స్టేక్ హోల్డర్స్తో అందరిని పిలిచి మాట్లాడతారు, అర్థం చేసుకుంటారు, తర్వాత క్యాబినెట్ తీసుకుపోతారు, క్యాబినెట్లో చర్చ పెడతారు, అధికారుల కమిటీలు వేస్తారు. ఇదేం లేదు, చెట్ మంగ్ని ఫట్షాది. నేను పొద్దున ముఖ్యమంత్రికి అనిపించింది, సాయంత్రం వరకు కొడగొట్టాలి. జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కలవడ్డది అర్ధరాత్రి, తెల్లవరకు కొడిచిపోవాలి.